प्रवचन दिवस 7 डिस्कोर्सेस डे 7 ఏడవ రోజు ప్రవచనము. సాధనలో ఏడవ రోజు పూర్తయింది. ఇక శిబిరంలో 3 రోజులు మిగిలాయి. అందులో కూడా సీరియస్గా పని చేయడానికి మిగిలింది 2 రోజులే. 3వ రోజున అంటే శిబిరపు 10వ రోజున ప్రొద్దున సామూహిక సాధన తర్వాత మౌనం వదిలేస్తారు. అప్పుడు మాటలు మొదలవుతాయి. మాట్లాడేవాళ్ళు ధ్యానం చేయలేరు. అయితే ఆ రోజు కూడా చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే 9 రోజుల పాటు మనసుకు పెద్ద ఆపరేషన్ చేస్తూ 10వ రోజున ఆ గాయాల మీద మలాం రాస్తాం. కొత్త సాధన ఒకటి నేర్చుకుంటాం ఈ గాయాలను మాన్చటానికి. అది 10వ రోజున కాబట్టి 10వ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇంకో విధంగా చూసినా అది చాలా ముఖ్యమైన రోజు. ఇంత పెద్ద ఆపరేషన్ తర్వాత 9 రోజుల పాటు ఇలా అంతర్ముఖులమై ఉన్న తర్వాత ఎవరైనా ఒకేసారి బయట ప్రపంచంలో కాలు మోపితే ఒక్కోసారి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకరోజు ఇక్కడ ఈ పవిత్ర వాతావరణంలో బహిర్ముఖులై ఉండి అందరినీ కలుస్తారు, మాట్లాడతారు. ఆ తర్వాత బయట ప్రపంచంలో కాలు మోపుతారు. అప్పుడు సాధకుడు తట్టుకోగలుగుతాడు. కాబట్టి ఇందువల్ల కూడా 10వ రోజు చాలా ముఖ్యమైనది. కానీ సీరియస్గా ధ్యానం చేయడానికి ఇంకా 2 రోజులే మిగిలాయి. ఈ 2 రోజులను చాలా బాగా ఉపయోగించుకోవాలి. మంచి ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే మనం బాగా శ్రమించినప్పుడు. ఎంతో కష్టించి పని చేస్తారు. ఎలా చేయాలో అలా చేస్తారు. తప్పుగా చేయకపోతే బస్ లాభం దొరుకుతుంది. మరో మాట, మంచి ఫలితం రావాలంటే సాధనలో నిరంతరత రావాలి. ఆపకుండా నిరంతరంగా సాధన చేస్తూ పోవాలి. మళ్ళీ అర్థం చేసుకుందాం. మనం శ్రమించాలి. ఎలాగా? ఈ 3.5 మూరల శరీరం లోపల పొరపాటున కూడా ఏ కల్పనను ధ్యానం చేయం. ఈ శరీరంలో మన అనుభూతిలోకి ఏది నిజం వస్తుందో, శరీరంతో మనసుతోటి సంబంధం ఉన్న సత్యం ఏది తెలిసి వస్తున్నదో దాన్ని గమనించాలి. శరీరం మనసులతో సంబంధం ఉన్న సత్యం ఏదైతే ఉందో అది శరీరంపై కలిగే సంవేదనే. దానికి శరీరంతోనూ సంబంధం ఉన్నది. ఎందుకంటే సంవేదన శరీరంపై కలుగుతుంది కాబట్టి. ఇంతకంటే ఎక్కువ సంబంధం మనసుతో ఉంది దానికి. కారణం సంవేదనల అనుభూతి శరీరానికి కలగదు, మనసుకు కలుగుతుంది. మనసు యొక్క 4 ప్రధానమైన భాగాల్లో ఒక భాగమైన వేదన సంవేదన కలిగించేది. కాబట్టి సంవేదనకు చిత్తంతో సంబంధం ఉంది, శరీరంతో సంబంధం ఉంది. వాస్తవమైన ఈ సంవేదనల పట్ల మన అచేతన చిత్తం మెలకువతో ఉంటుంది. ఈ సంవేదనలను మన అంతర్మనస్సు 24 గంటలు గుర్తిస్తూ ఉంటుంది. రాత్రింబవళ్ళు అది సంవేదనలు తెలుసుకుంటూనే ఉంటుంది. వాటికి ప్రతిక్రియ చేస్తూనే ఉంటుంది. రాగంతో ప్రతిక్రియ, ద్వేషంతో ప్రతిక్రియ. మరి సాధన ఎందుకు చేస్తున్నామంటే ఈ రాగద్వేష స్వభావం నుండి మన చిత్తానికి విముక్తి కలిగించాలని. వికారాల నుండి బయటపడటంలోనే మన ముక్తి ఉన్నది. మనసులోని వికారాలను మనం ఒకవేళ మనసు పై పరుల నుండి మాత్రమే దూరం చేస్తే మంచి సంగతే. ఎంత దూరం చేస్తే అంత లాభం. కానీ ఇదేమంత గొప్ప సంగతి కాదు. ఎందుకంటే పూర్తిగా పోలేదు కదా. ఊరికే మనసు పై పరుల నుండి మన వికారాలు దూరమైతే, కేవలం తెలివితేటల స్థాయిలోనే దూరమైతే, మనసు లోపలి భాగం అదైతే పై భాగం మాట వినదు. అది అంతర్మనసు. దానిదంతా గుడ్డి స్వభావం. దానికి నచ్చిందంటే రాగం పుట్టిస్తుంది, నచ్చకపోతే ద్వేషం పుట్టిస్తుంది. అదైతే అట్లాగే పనిచేస్తూ పోతుంది. దీన్ని ఎప్పటి వరకు మార్చమో అప్పటి వరకు మనకు మేలు జరగదు. మరి దాన్ని మార్చాలంటే మనం సంవేదనల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అంతర్మనస్సు అనేది ఎప్పుడూ సంవేదనలతో ముడిపడి ఉంటుంది. అయితే దాన్ని ఈ స్వభావాన్ని ఎలా మార్చాలి? అది ఎక్కడైతే ప్రతిక్రియ చేస్తుంటుందో దాన్ని అక్కడే మార్చాలి. అది సంవేదనల పరిధిలో ప్రతిక్రియ చేస్తుంటుంది కాబట్టి ఆ సంవేదనల పరిధిలోనే దానితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అది కూడా దాని స్వభావం మారిపోయేంతగా సంవేదనలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి. తెలిసినా కూడా రాగం కలగకూడదు, ద్వేషం కలగకూడదు. అలా చేస్తే మనం కేవలం మనసు పై భాగంలోనే కాదు, మనసు అట్టడుగు భాగం వరకు బాగు చేసుకోవటం మొదలెట్టినట్టు. అప్పుడే మనం నిజంగా ముక్తి మార్గంలో ముందుకు సాగుతాం. మరి ఎలా బాగు చేయాలో చెప్పారు క్లుప్తంగా. సబ్బే సంఖర అనిచ్చతి యదా పన్యాయపసతి అథ నిబిందతి దుఃఖే ఏ సమగ్గో విశుద్ధియా. ఏ సమగ్గో విశుద్ధియా. ఇది విశుద్ధి మార్గం, మనసును శుద్ధి చేసే మార్గం, పూర్తిగా చిత్త విశుద్ధి చేసుకునే మార్గం. ఏ మార్గం ఇది?
సబ్బే సంఖార అనిత్య, అన్ని సంస్కారాలు అనిత్యాలే. సంస్కారం అన్న పదానికి ఒక అర్థమైతే ఇదివరకు చెప్పుకున్నాం కదా, మనసు యొక్క 4వ భాగం ప్రతిక్రియ చేసేది, కర్మ సంస్కారాన్ని తయారు చేసేది, దాన్ని సంస్కారం అంటారు. దీనికంటే ఎక్కువ వాడుకలో ఉన్న అర్థం ఇంకోటి ఉంది. మనం ఏ కర్మ సంస్కారాల విత్తనం నాటుతామో దానికి వచ్చే ఫలం కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. విత్తనాన్ని బట్టే ఫలం. ఎలాంటి కర్మ సంస్కారం ఉంటుందో అలాంటి ఫలితమే వచ్చింది. దాన్ని కూడా సంస్కారం అన్నారు. అంటే జీవితంలో మనకు ఏ ఏ అనుభూతులు కలుగుతున్నాయో, ఏ ఏ సంస్కారాలు తయారవుతున్నాయో అవన్నీ అనిత్యమైనవే. ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని మనం కేవలం తెలివితేటలతో అంగీకరించి ఉండిపోయినా, కేవలం భక్తి శ్రద్ధలతో స్వీకరించి ఉండిపోయినా ఏమీ లాభం లేదు. ఈ నిజాన్ని యథా పన్యాయ పశ్యతి, ప్రజ్ఞతో, సొంత ప్రజ్ఞతో చూస్తే పశ్యతి, దాన్ని సరిగ్గా దర్శిస్తే, దాన్నే ఎప్పుడైతే సరైన విధంగా చూస్తాడో అప్పుడు ఫలితాలు రావటం మొదలవుతుంది. అరే అనిత్యం, చూడు ఇదంతా అనిత్యమే కదా, ఏదేది అనుభూతిలోకి వస్తుందో అదంతా అనిత్యమే కదా అని ఇలా ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అత నిబ్బిందతి దుఃఖే, దుఃఖాలన్నీ సమాప్తం అవుతాయి. ఎందుకంటే దుఃఖం వికారాల వల్ల వచ్చేదే కదా, వికారాలన్నీ సమాప్తమైపోతాయి. కాబట్టి దుఃఖం తనకు తానే సమాప్తమైపోతుంది. ఎక్కడో దుఃఖంలాగా నొప్పిలాగా ఉన్నా అది బాధగా అనిపించదు. ఈ సాధన వల్ల వేదన సమాప్తమవుతుంది. అతే నిబ్బిందతే దుఃఖే ఏ సమగ్గో విశుద్ధియా, ఇది విశుద్ధి మార్గం ఇలాంటిది. ఇంకా మార్గానంతా కొద్ది మాటల్లో ఎలా చెప్పాడో చూడండి. యత్తు సమ్మసతి ఉదయవ్యయం లభతే పీతి ప్రామోజం అమృతం తంగపజానతం అమృతం విజానతం. ఎప్పుడెప్పుడు ఈ 3.5 మూరల శరీరంలో ఎప్పుడెప్పుడు మనం ధ్యానం చేశామో అప్పుడేం దొరికింది? ఉదయవే, పుట్టటం, నశించటం. అన్ని స్కందాల్లోనూ, శరీర స్కందంలోనూ, చిత్త స్కందంలోనూ, ఈ రెండింటి కలయిక వల్ల ఏర్పడ్డ ఈ జీవన ధారలోనూ ఎక్కడ చూస్తే అక్కడ ఉదయవే, పుట్టటం, నశించటం. ఎప్పుడు పని మొదలెడతాడో సాధకుడు అప్పుడు ఎంతో ఘనీభూతమైన సంవేదనలు, స్థూల సంవేదనలు కలుగుతాయి. ఎక్కడో నొప్పి ఉంది, ఎక్కడో తిమ్మిరిగా ఉంది, మరెక్కడో నొక్కినట్లు ఒత్తిడి ఉంది. ఈ ఘనీభూత సంవేదన చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూడు, ఇది పుట్టింది, కొంచెంసేపు ఉన్నది, ఇక నశించింది, ఉత్పత్తి అవుతోంది, నిలిచి ఉంటుంది, కానీ చివరకు నశిస్తూనే ఉన్నది. కాబట్టి పుట్టడం, నశించడం వేరువేరుగా తెలుస్తాయి. ఇలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ సాధన చేస్తుంటే ఎలా చెయ్యాలో అలా చేస్తూ ఉంటే, అంటే సమతతో ఏది జరుగుతోందో జరుగుతోంది, మనం దానివల్ల స్పందించాం, మనం ప్రతిక్రియ ఇచ్చాము, అలా మనసును సమతలో స్థిరంగా నిలిపే ఉంచాం. అప్పుడు మనసు చాలా సూక్ష్మంగా తయారవుతుంది, ఇంకా సూక్ష్మంగా అవుతూ పోతుంది. అప్పుడు చూడొచ్చు, ఇవే ఘనీభూత సంవేదనలు తమంతట తాముగా ముక్కలై విడిపోతాయి, కరిగిపోవటం మొదలైంది. ఇలా కరిగిపోయి చివరకు తరంగాలు నిలిచాయి. సబ్బో లోకో పకంపితో కేవలం ప్రకంపనలు. ఇలా కేవలం తరంగాలు అయినా కూడా సాధకుడు గమనిస్తాడు చాలా శ్రద్ధగా. ఓహో, అవే కదా ఉదయవే, పుడతాయి, నశిస్తాయి. ఇప్పుడు కొంచెం వేగంగా జరుగుతున్నాయి, పుట్టడం, నశించడం తొందరగా వస్తున్నాయి, ఫ్రీక్వెన్సీ ఎక్కువైందన్నమాట. ఇలా గమనిస్తుంటే శరీరంలో ఎక్కడ ఇక ఘనత్వమే కనిపించదు, శరీరంలో ఎక్కడ గట్టిగా తగలదు. ఇలా అవుతుంది. కొందరికి 7వ రోజున, కొందరికి 8వ రోజున, ఒక్కొక్కరికి 9వ రోజున అవుతుంది, కొందరికి 10వ రోజున కూడా కావచ్చు. శరీరం యొక్క ఘనత్వం పూర్తిగా మాయమైంది. కానీ ఎప్పుడైతే ఇవన్నీ కరిగిపోతాయో తరంగాలు, మొత్తం శరీరంలో ధారా ప్రవాహం వల్ల కలిగే పులకింతలు, శరీరం మొత్తం తేలికైన అనుభూతి, ఎంతో బరువు దింపినట్లు. అప్పుడు లభతి పీతి పామోజం, ఎంతో ప్రీతి, ఎంతో ప్రమోదం. ఇలా లోపలే పులకింతలు కలగటాన్ని ప్రీతి, ప్రమోదం అన్నారు. ఈనాటి భాషలో అయితే దాన్నే చాలా ఆనందం, చాలా సంతోషం అనేవాళ్ళు. శరీరమంతా పులకింతలు. ఇలా కలిగిన ఆనందం ఏదైతే ఉందో అది ఈ దారిలో తప్పనిసరిగా ఎదురయ్యే స్టేషనే. ఎవరు ఈ దారిని నడుస్తారో నడుస్తుండగా స్థూల సంవేదనలు ఎలాగూ కలుగుతాయి.
శరీరమంతా తేలికదనం ఎలాగూ వస్తుంది. శరీరమంతా తరంగాలు ఎలాగూ అనుభూతిలోకి వస్తాయి. ఘనత్వం అంతా ఎలాగూ పోతుంది. కేవలం తరంగాలు మిగిలిపోతాయి. కానీ దానికి అతుక్కుపోతే, ఆసక్తి పెంచుకుంటే చాలా పెద్ద ప్రమాదమే. ఇప్పుడు సాధకుడు అర్థం చేసుకోవాలి, అయ్యా నేనింకా శరీర చిత్తాల పరిధిలోనే ఉన్నాను. వీటి ఆవలనున్న దాని అనుభూతి ఇంకా నాకు కలగలేదు. శరీర చిత్తాల పరిధిలోని అనుభూతి ఎంత సూక్ష్మమైనదైనా సరే, ఎంత సుఖాన్నిచ్చేదైనా సరే, ఎంత ఇష్టంగా అనిపించినా సరే, దాని స్వభావం అయితే అదే పుట్టటం, నశించటం, ఉదయ వ్యయ. అనిత్యం, నశ్వరం, భంగురం. ఏది అనిత్యమో, నశ్వరమో, భంగురమో వాటి పరిధిని నేనే దాటాలి. దానికి ఆవలనున్న ప్రాంతాన్ని తెలుసుకోవాలి. ఇక్కడివన్నీ బంధనాలే. దుఃఖ సంవేదనలు ఎలా బంధిస్తాయో సుఖ సంవేదనలు కూడా అలాగే బంధిస్తాయి. ఇవి కూడా అనిత్యాలే, ఇవి కూడా నశించేవే. ఇలా అర్థం చేసుకుంటూ ఉంటే ముందుకు పోగలుగుతాడు. అలా కాక వీటినే శాశ్వతమైనవి, నిత్యమైనవి అనుకొని చాలా బాగుంది, నచ్చింది, వీటిని ఎలా నిలబెట్టుకోవాలి, వీటిపై ఎలా ఆధిపత్యం సంపాదించాలి అనుకుంటూ వీటి పట్ల ఆసక్తి పెంచుకుంటే బండి అక్కడే అయిపోతుంది, ఇక ముందుకు పోలేదు. ఇదేదో మధ్యదారిలో సత్రంలో బటాయించినట్లే. ఇంకా చాలా ముందుకు పోవాల్సింది. మధ్యలో ఎక్కడ ఆగిపోవద్దు, ఇంకా చాలా దూరం పోవాలి. ఇది అర్థం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అమతం తన్ విజానతం, అడుగడుగు ముందుకు వేస్తూ అమృతాన్ని కనుగొంటాం. ఎవరైతే ముక్తి పొందారో, మరణం లేని దాన్ని దేనైతే వారు దర్శించారో ఆ అమృతాన్నే సాధకుడు కూడా దర్శించగలుగుతాడు. పరమసత్యమైతే ఒకటే, ఎవరు దాన్ని చేరుకుంటారో మరణం లేని స్థితి ఒకటే. అక్కడ ఏది నశించదు, అవ్యయం అది. ఎందుకంటే ఏది అసలు ఉత్పన్నమైనది కాదు కదా, కాబట్టి నశించదు కూడా. అది ఈ తరంగాల ఆవలి స్థితి. ఈ తరంగాలు ఉన్నంత వరకు పుట్టడం, నశించటం ఉన్నాయి. అది ఈ తరంగాలకు ఆవలి స్థితి. శరీరానికి, చిత్తానికి ఆవలి స్థితి. ఇంద్రియాల అనుభూతికి ఆవలిది. ఇంద్రియాతీతం అది. ఏమిటి, ఎలాంటిది, దీన్నెవరూ మాటల్లో చెప్పలేరు. ఎవరైనా దీన్ని మాటల్లో వర్ణించడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవాలి, ఈ వ్యక్తికి ఇంకా ఆ స్థితి అనుభూతిలోకి రాలేదు అని. అనుభూతికి వస్తే అది మూగవాణి నోట్లో బెల్లం, ఎలా చెప్పగలుగుతాడు? ఇంద్రియాలకు అందని అనుభూతిని ఇంద్రియాలతో వర్ణించాలంటే ఎవరైనా ఎలా చేస్తారు, ఎలా సాధ్యం? మరి అలా వర్ణించినా ఎవరైనా దాన్ని ఇంద్రియాలతో ఎలా అర్థం చేసుకోగలుగుతారు? ఎవరైనా వస్తువును 3 డైమెన్షన్లలో మామూలుగానే చూడగలుగుతారు. 4వ డైమెన్షన్ కూడా ఒకటి ఉందని అతని అనుభూతికి వస్తే దాన్ని ఇతరులకు చెప్పాలని ప్రయత్నిస్తే మాత్రం ఎలా అర్థం చేసుకుంటారు? వీలు కాదు. ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను ప్రజలు అర్థం చేసుకుంటారు, ఇంద్రియాలతో ఫలానా అనుభూతులు కలుగుతాయని. అంతేకాదు, ఇంద్రియాలలోనే ఉన్న కొన్ని అతి సూక్ష్మ అనుభూతుల్ని సామాన్యంగా అవి ఎవరికీ కలిగి ఉండవు, అవి కూడా అర్థం చేసుకోలేరు. ఇక ఇంద్రియాలకు అతీతమైన అనుభూతి, దానిని ఇంద్రియాలతో ఎలా అర్థం చేసుకోగలరు? కాబట్టి అది నిజంగానే వర్ణనకు వీలు కానిది, అనిర్వచనీయం, మాటలు చెప్పడానికి వీలు కాదు. దానికి ఎలాంటి వివరణ